ఘోర ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం హక్కులు చట్టాలు అనే విషయంలో మానవ హక్కుల గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అంటే అవహేళనకు గురవుతున్నాయి మానవ హక్కులు, అది గుర్తించాలి. కొందరేమో వీటిని ఉల్లంఘించి గొప్ప వాళ్ళకేం చలామణైపోతున్నారు. వాళ్ళకేం ఈ మానవ హక్కులనే వాళ్ళకేం గుర్తించవు. వాళ్ళు ఎబవ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక పక్కేమో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరికీ ఒకటే అని చెప్తారు. కానీ యాక్చువల్గా ఆచరణ జరగల్లా వాళ్ళు చేసిన సవరణల వల్ల మొత్తం వాళ్ళకే, కొందరికే, కొన్ని వర్గాల వాళ్ళకే, కొన్ని అంతస్తుల్లో ఉన్న వాళ్ళకే లాభం చేకూరుతుంది. అంటే ఏవైతే మనం హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అంటున్నామో అవి ఎంత అవహేళనకు గురవుతున్నాయి. చట్టం ముందు అంత సమానం మనం హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాం. అబ్బా రాజ్యాంగం ఎంత గొప్ప చెప్పాను. అవి ఎంత ఉల్లంఘన గురయ్యాయి, ఎంత అవహేళనకు గురయ్యాయి. మామూలు వాడు ఎలా ఉంటున్నాడు, అంత చట్టం సమానమైంది అవలే కదా. రూల్ ఆఫ్ లా ఎక్కడుంది ఇలాగా. అంచేత ఇవాళ మనం ఇంకా కొన్ని విషయాలు తీసుకున్నామండి ఈ మానవ హక్కుల విషయంలోనే. ఎందుకంటే మానవత్వం తాలించే మనిషి చాలా విషయాల్లో, ఈ మానవ హక్కుల విషయంలో చాలా స్పందిస్తున్నారు. ఏమిటి వివక్షత, ఏమిటిదని. అదేవిధంగా మనకి అధికరణం 15 దాంట్లో కులం, మతం, లింగం, పుట్టిన ప్రదేశ కారణాలుగా వివక్ష తావులేదు. కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశ కారణాలుగా వివక్ష తావులేదు. ఆల్ ఆర్ ఈక్వల్. ఏ కులైనా ఒకటే, ఏ మతం అయినా ఒకటే, ఏ జాతి అయినా ఒకటే, ఆడ మగ తేడా లేకుండా అందరూ సమానమే చట్టం ముందు, అందరూ సమానమే. కానీ ఇది కూడా హ్యూమన్ రైట్సే, అయినప్పుడు కూడా ఈరోజు అంచేత ఇది కదా, ఏ వ్యక్తిని ప్రభుత్వం వివక్షతకు గురి చేయరాదు. చట్టం చాలా స్పష్టంగా చెప్పబడింది. అధికరణం 15లో చాలా స్పష్టంగా దేవుని చెప్పారు. ఎలా అంటే ఏ రకంగా చెప్తే, ఇప్పుడు దుకాణాలు, పబ్లిక్ రెస్టారెంట్లు, హోటళ్ళు, బహిరంగ వినోద ప్రదేశాలలోకి ప్రవేశించే హక్కు ఎవరైనా వెళ్ళచ్చు. నువ్వు అంటరాని వాడివి, నీ కులం ఇది, నువ్వు దీంట్లో ఈ రెస్టారెంట్లో రాకూడదు, ఈ హోటల్లో రాకూడదు, మాతో కలిసి భోంచేయడం అన్నాక వీల్లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమే. అలాగా ఉన్నాయి. ఎందుకని చెప్తుందంటే మన రాజ్యాంగంలో పొందుపరచబడినవి ఎంత బాగున్నాయి, అమల్లోకి వచ్చి ఎలా ఉంటున్నాయి అని మన. అంటే మానవ హక్కుల ఉల్లంఘన అడుగడుగునా జరుగుతోంది. ఎప్పుడు మీకు ఏమవుతుందంటే మనుషులు చైతన్యం కూడా జరుగుతుంది. చైతన్యం కాకపోతే, లేకపోతే ప్రభుత్వాలు ఇలాగే చేసుకుని వెళ్ళిపోతుంటాయి, మానవ హక్కులు ఉల్లంఘిస్తుంటాయి, వీళ్ళు నోరు మూసుకుంటూనే ఉంటారు. అలాగే ప్రభుత్వ ధన సహాయాలతో కానీ, లేక ప్రజలందరి ఉపయోగానికి నిర్దేశించిన బావులు, చెరువులు, స్నానఘట్టాలు, రహదారులు, బహిరంగ విహార ప్రదేశంలో ఉపయోగించే హక్కు ఎవరైనా ఉపయోగించే హక్కు ఉంది, ప్రతి వాళ్ళకు ఉంది. ఈ మంచినీళ్ళు బావి మాది, మా కులం వాళ్ళది, నువ్వు దళితుడివి, నువ్వు ఇప్పుడు ఈ నీళ్ళు తోడుకోవడానికి వీల్లేదన్నా వీల్లేదు. నువ్వు అంటరాని వాడివి, మా బావిలో నీళ్ళు లేదు, మా పంపులు నీళ్ళు పెట్టుకోవడానికి వీల్లేదు, మా ప్రదేశానికి వీలు లేదు, మా చెరువులో స్నానం చేయడానికి వీల్లేదు అని అనడానికి అవకాశం. ఎందుకని కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వీటన్నిటిలో ప్రతి వాళ్ళకి సమానమే. కానీ కొందరికి అక్కడ నిషేధాలు, ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన. అలాగే స్త్రీలు, పిల్లలకి సంబంధించిన ప్రత్యేక ప్రభుత్వం రూపొందించవచ్చు. అధికరణ 15 ప్రకారంగా లేదా 29 అధికరణలోని క్లాజ్ 2లోని పేర్కొన్న సామాజికంగా మరి విద్యాపరంగా వెనకబడిన వర్గాలకు పెంచిన పౌరుల అభ్యున్నతి కోసం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు ప్రభుత్వం జారీ చేయవచ్చు. ఈ క్లాజ్ ద్వారా ఈ క్లాజు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో అదనంగా చేర్చబడింది. ముందు చట్టం ముందు అందరూ సమానమైన వచ్చింది కనుక ఇక 10 ఏళ్ళు మాత్రమే కొంతమందికి అవకాశం ఇచ్చి 10 ఏళ్ళకి ఇది పోతుంది అన్నారు. కానీ 1951లో రాజ్యాంగ సవరణ ద్వారా ఒక అదనంగా ఏం చేర్చబడిందంటే, ఈ అధికరణం 29 అధికరణలో క్లాజ్ 2లో దాంట్లో సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాలకు చెందిన పౌరులు
వాళ్ళ అభ్యున్నతి కోసం, షెడ్యూల్ లేక షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు చేశారు. ఈక్వాలిటీ బిఫోర్లా కనుక అందరికీ సమానంగా ఉండాలి, ఒకరు తేడా లేకుండా అలా కాదు. వెనకబడిన వర్గాల వాళ్ళకి మాత్రం ఈ చట్టం ద్వారా ప్రత్యేకంగా మళ్ళీ అంటే రాజ్యాంగాన్ని సవరించి వీళ్ళకి ప్రత్యేకమైంది. మీరు ఎలా ఇచ్చారు? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్లా అన్నారు కదా, చట్టం ఉంది అందరూ సమానం అన్నారు కదా, మీరు ఎలా వీళ్ళకి అవకాశం అంటే లేదు. ఆ చట్టం మళ్ళీ రాజ్యాంగం సవరించబడింది, ఇవ్వబడింది అలాగా. ఇంకా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతిభే గీటురాయి. ఇంజనీరింగ్ చదవాలన్నా మెడిసిన్ చదవాలన్నా ప్రయోగాలు. అదే సమయంలో మరి ఆ ప్రతిభే గీటరాయి ఇంజనీరింగ్ కానీ మన మెడిసిన్ కానీ ఉన్నాయండి, వీటన్నింటిలో ఏ స్థానంలో చేరాలన్నా ప్రతిభే గీటరాయి అంటారు కదా. కానీ అదే అందరికీ ఈక్వల్గా మార్కులు రావాలి, మార్కులు వచ్చేవాడికి ఉంటుంది. అంతే వీడు కులంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదని. కానీ అదే సమయంలో కొన్ని కులాలు వర్గాల వారికి కొన్ని కోర్సుల విషయంలో రిజర్వేషన్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. మరి హ్యూమన్ రైట్స్ ఇచ్చారు, ఎలా అయింది వీడిగా? వీళ్ళకి తక్కువ మార్కు వచ్చినా సరే వీళ్ళకి అంత వాళ్ళకు 100కి 100 ఇచ్చినా, వీళ్ళకి 100కి 50 వచ్చినా సీటు ఇచ్చేస్తుంది. ఎంత వివక్షత అనేటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని చట్టం ముందు అంత సమానమే కదా అని. కానీ ప్రభుత్వం వాళ్ళకి వీళ్ళకి దాంట్లో 15వ అధికరణానికి 4వ క్లాస్ అదనంగా చేర్చబడింది. తద్వారా విద్యాలయంలోని కుల ప్రాతిపదికపై రిజర్వేషన్లకు అంకురార్పణ జరిగింది. 15వ అధికరణకి 4వ క్లాస్ ద్వారా వాళ్ళకి కులాల ప్రాతిపదికన ఇవ్వడానికి కూడా మార్పు చేయబడింది. అంచేత ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా అనే దాంట్లో ఎన్ని రకాలుగా చేయబడింది అని చూస్తున్నాం. ఇంకా ప్రతి కులంలోనూ సామాజిక విద్వాన్ ఇది ఒకటి విషయం స్పష్టంగా ఎంతో జరుగుతానండి. కానీ అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రతి కులంలోనూ సామాజికంగా విద్యాపరంగా ఒక పురోగామి లేక అభివృద్ధి చెందిన వర్గం, దాని అడ్వాన్స్డ్ సెక్షన్ అంటూ ఉంటుంది. దీన్ని క్రిమీ లేయర్ అంటారు. వెనకబడి కులాల్లో ఇవన్నీ పురోగామి విధానం మినహాయించి ఆయా కులాల్లో ఉన్న సామాజికంగా మరియు విద్యాపరంగా వెనకబడిన పౌరులకు రిజర్వేషన్ పరిమితి కావాలి సుప్రీంకోర్టు హితో పలికింది. అంటే ఇప్పుడు కొన్ని షెడ్యూల్ కాస్ట్ ఉన్నారండి, వాళ్ళు కొందరు మొదటి తరం రెండో తరం అంతా కూడా, లేదా మొదటి తరం అందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండొచ్చు, లేదా పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు ఉండొచ్చు. అంటే రిజర్వేషన్స్ కాబట్టి ఎప్పుడైతే ఆ కుటుంబంలో వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు అడ్వాన్స్ అయిపోయారు కదా, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా అదే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి మళ్ళీ వారికి రిజర్వేషన్స్ వస్తున్నాయి. క్రీమీ లేయర్ సుప్రీంకోర్టు ఏం చెప్పినంటే వీళ్ళు ఆ వెనకబడిన వర్గాల యొక్క అభ్యున్నత కోసం అని అన్నప్పుడు ఓకే రాజ్యాంగం. కానీ ఎన్ని జనరేషన్స్ అయినా సరే ఇప్పుడు చూసాం 1950 నుంచి ఈ రోజులకు అదే షెడ్యూల్ వర్గాల వాళ్ళకి 4వ జనరేషన్ 5వ జనరేషన్ అయినా సరే 6వ జనరేషన్ సరే వాళ్ళందరికీ సేమ్, వాళ్ళందరూ బాగానే చదువుకున్నారు, బాగా డబ్బులు సంపాదించారు, పెద్ద హోదాల్లో ఉన్నారు. కానీ షెడ్యూల్ క్యాస్ట్ అనే దాని మీద వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు చేస్తున్నాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఎలా అప్లై చేస్తారు? సుప్రీంకోర్టు చెప్పినంటే ఎవరైతే ఈ చట్టం ద్వారా ఈ సవరణ ద్వారా లాభం పొందారో వాళ్ళ క్రీమీ లేయర్ అని చెప్పేసి వీళ్ళకి అక్కడ ఇక లేదు, వాళ్ళ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది, వాళ్ళకి అసలు చదువు చదువుకున్నారు, ఇక వాళ్ళకి అందరితో సమానం చేసేయండి, వీళ్ళకి వేరే సపరేట్గా ఈ రకమైన అవకాశాలు వద్దు, కొత్త వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి వద్దు. కానీ వీళ్ళే పొందుతున్నారు, వీళ్ళే పొందారు. క్రీమీ లేయరే మళ్ళీ వాళ్ళని మామూలు వాళ్ళు ఇంకా ఏర్పడుతున్నారు. అంటే సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ చట్టం చేసిన ఎవరు? ప్రభుత్వం చేయట్లేదు. అంటే కొత్త వాళ్ళకి అవకాశం లేకుండా ఎవరైతే అభివృద్ధి చెందారో అభివృద్ధి చెందిన వాళ్ళే మరి యాక్చువల్గా ఉన్నత వర్గాల వాళ్ళకి వీళ్ళకి ఉన్నత వర్గాలు వీళ్ళకి ఒక చదువుకున్నారు అని చెప్పి అవకాశం ఏం లేదు, వీళ్ళు స్పెషల్గా అవకాశం లేదని చెప్పారు. మరి వీళ్ళు చదువుకుని డబ్బులు సంపాదించి హోదాలు సంపాదించి పదవులు సంపాదించి ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఉన్నత వర్గాలు పెట్టేయాలి వీళ్ళని. కానీ పెట్టట్లా. ఇక్కడ హ్యూమన్ రైట్స్ వస్తున్నాయి, అడుగుతున్నారు మామూలు వాళ్ళు, కానీ వినేది మరి వినేది. ఎందుకంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు ఎక్కడ ఇదైపోతుందని చెప్పి అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇది ఎంత సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా పార్టీలు వాళ్ళు దీన్ని చేయడానికి సాహసించలేదు. ఎక్కడ ఓట్లు పోతాయని భయం వాళ్ళకి.
అంటే చట్టం ముందు అందరూ సమానమైన దానికి ఎన్ని రకాలంటే దాంట్లో ఎన్ని రుసుగులు చేయి ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో చూసుకోండి. అలాగే క్రీమిలేర్ సిద్ధాంతం సుప్రీంకోర్టు విలువ తీసుకురావడం చాలా ప్రభుత్వాలకు రాజకీయాలకు ఇబ్బందికరం మారింది. ఈ క్రీమిలేర్ దాన్ని ఎవ్వరూ ప్రతిస్పందించకుండా ఊరుకున్నారు. పైగా ఈ కొత్త ప్రభుత్వాలు ఎవరైతే పార్టీలు ఉన్నారో వాళ్ళని మాటికి ప్రతివాడు మీకు ఈ రకంగా మీకు ఇచ్చేస్తాం, అవకాశం ఇచ్చేస్తాం, మీకు అన్ని రకాలుగా రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పేస్తున్నారు. అది అంతా కూడా రాజకీయ పరమైన లబ్ధి కోసం ఈక్వాలిటీ బిఫోర్ లా అనేదాన్ని ఆ చట్టబద్ధంగా అందరూ సమానమైనప్పుడు చోట వాటిన్నిటికి ఈ రకంగా జరుగుతాం. పరిస్థితి ఎంత అధ్వానంగా మారిందంటే రిజర్వేషన్ కోట దాదాపు 70% పెరిగిపోయిందండి. ఇప్పుడు ఇంకా చెప్తే ఇప్పటికి మనం పార్టీలు చూస్తాం, పార్టీలు అందరూ మీకు వీళ్ళకి స్పెషల్ కోటా ఇస్తాం, వాళ్ళ స్పెషల్ 50కి మించకూడదని చెప్పిన తర్వాత ఎంతమంది కాకుండా అక్కడ పెంచుకు మొట్టమొదటి ఒక 10% మించింది, ఇప్పుడు 50% వెళ్ళిపోయింది రిజర్వేషన్ కోట. అది 70కి అయిపోయింది. ఇంకా పెంచాలి. పార్టీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం మేము అధికారంలో రాగానే మేము శాసనం చేసి మీకు 5% రిజర్వేషన్ ఇచ్చేస్తాం, 10% రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పేస్తున్నారు. ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన. తక్కిన వాళ్ళందరూ ఇంకా అలా మౌనంగా ఉండాల్సి వస్తుంది అన్నమాట. ఈ రంగం అవుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎందుకంటే మనం చెబుతాం మానవ హక్కుల ఉల్లంఘన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్కి ఇచ్చినటువంటి ఆ వాటిని అవకాశాలను కూడా వీళ్ళు ఉల్లంఘించడం జరుగుతుంది. ఎందుకు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అనేది ఎందుకు అంటే రకరకాలుగా వస్తుంటారు. మానవ అన్ని సెక్షన్ల నుంచి వస్తుంది. కారణం అంటే రాజ్యాంగబద్ధంగా వీళ్ళు వ్యవహరించకపోవడంలో వస్తుంది ఇబ్బంది అంతా. రాజ్యాంగబద్ధం వ్యవహరించేటైతే గోడ నిజాయితీగా ఉంటే కాదు. రిజర్వేషన్ అనేది ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు ఓట్లు దండుకునే ఆయుధంగా మారింది. అది మనం చెప్పుకున్నాం. ఓట్లు దండుకునే ఓట్ల కోసమే మేము వస్తే మీకు చేస్తామని ఓట్లు దండుకునే వ్యవహారంగానే మారిపోయింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికి సమాన ఉద్యోగ అవకాశాలు, అందరికి సమాన ఉద్యోగ అవకాశాలు అంటారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను పొందే విషయంలో పౌరులకు సమాన అవకాశాలు ఉండాలి. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల విషయంలో కేవలం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం, నివాసస్థలం ప్రాతిపదికన ఏ పౌరుడు ఎలా వివక్ష చూపరాదు. అలాగే ఈ అధికరణ 16 దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు. ఈ అధికరణలో ఏం పేర్కొనేప్పటికీ ఏమైనా ప్రభుత్వ స్థానిక లేక ఇతర అథారిటీకి చెందినవి లేక కేంద్రపాలిత ప్రాంత లేక రాష్ట్ర పరిధిలో కొన్ని తరహా ఉద్యోగాలకు నియామకాలు చెప్పే సందర్భంలో ఉద్యోగాలు చేయడానికి ముందు ఆ వ్యక్తి సంబంధిత రాష్ట్రం లేక కేంద్ర ప్రాంతం నివాసి ఉండాలన్న నిబంధనను విధించి పార్లమెంట్ సభ్యులు చేశారు. అంటే నేటివిటీ, ఆ నేటివిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడ ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఇవ్వాలని. ఈ అధికంలో ఏ పేర్కొన్నప్పటికీ ఏదైనా వెనకబడిన తరగతుల్లోని పౌరులకు ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాధాన్యత లేదని రాష్ట్రం భావించినట్లయితే కొన్ని నియామకాలను ఉద్యోగాలను ఆయా వెనకబడిన తరగతుల వారికి రిజర్వ్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను రూపొందించుకోవచ్చు. ఈ రంగానే రకరకాలుగా మన రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంది. అనేది మన చేత మనం ఈ రిజర్వేషన్స్ కానీ వీటిన్నింటిలో కూడా ఏ రకంగా మానవ హక్కుల ఉల్లంఘన వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఇక ఎన్ని చేసుకుంటూ వస్తున్నారో రాజకీయ ప్రయోజనాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. వాళ్ళ ప్రభుత్వాలు ఈ పార్టీల యొక్క స్వార్థ ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. ఇంకా వచ్చే ఎపిసోడ్లో మనం ఈ అంటరాంతనం నిషేధం దాని గురించి వాటి గురించి అది ఎలా ఉంది ఏంటి, ఈ అంటరాంతనం మీద హ్యూమన్ రైట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, దానికి ఏ రకంగా ప్రభుత్వం ఏ రకంగా ఉంది అని గురించి మనం తెలుసుకున్నాం. మన రాజ్యాంగం ఇచ్చే రక్షణ తెలుసుకున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ లా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.